బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి బాగా తెలుసు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. యాంకర్గా పలు షోస్తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి చాలానే చేశారు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. సినిమాలు అన్నిటికీ గ్యాప్ ఇచ్చి షోలో మాత్రమే చేస్తున్నారు. జబర్దస్త్ ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రష్మి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే రష్మి బిగ్ బాస్ 8కి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయారని అంటున్నారు. బిగ్ బాస్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ టాపిక్ అని చెప్పాలి. ఇప్పటికి 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ని స్టార్ట్ చేసేందుకు మేకర్స్ దాదాపుగా రెడీ అయిపోయారు. ఇప్పటికే కంటెస్టెంట్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో వైరల్ నేమ్ అయితే ఆ లిస్టుకు యాడ్ అయింది. యాంకర్ రష్మి ఎంట్రీ ఖాయమంటున్నారు. ఈ అమ్మడు హౌస్లోకి అడుగు పెడితే రచ్చ రచ్చ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే ఈ అమ్మడు హౌస్ లోకి వెళ్తే ఆ సందడి వేరే ఉంటుంది. అంతేకాకుండా రష్మి వచ్చిరాని తెలుగుతో చేసే అల్లరి ఎంతో మందికి నచ్చుతుంది. అలాగే ఆమె డాన్సింగ్ స్కిల్స్ కి కూడా ఫిదా అయిపోతారు. అయితే ఎప్పుడు సరదాగా ఉండే రష్మి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆమెను చూడాలని అనుకుంటున్నారు తెలుగు అభిమానులు. అంటే ఆమె ఎలా గొడవ పడుతుంది, ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, అసలు గేమ్స్ ఎలా ఆడుతుందనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు బిగ్ బాస్ టీం. అయితే మొదటి వారంలో లేదంటే 4వ వారంలో తాజా సీజన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి యాంకర్ రష్మి వస్తే ఎలా షో మీద ఆసక్తి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దేశంలోని అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్కు సోషల్ మీడియాలో క్రేజ్ కూడా భారీగానే ఉంది. తెలుగులో కూడా దీనికి భారీ ఆదరణ ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. సీజన్ 8 మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మరోసారి హోస్ట్గా అలరించడానికి కింగ్ నాగార్జున గారు కూడా సిద్ధమయ్యారు. సీజన్ 7కి మించి సీజన్ 8 ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.